హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ రాములవారి కళ్యాణంలో పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందారని అనుకుంటూ ఈరోజు మా ఇంట్లోని శ్రీరామనవమి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో అంతకన్నా ముందర చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. శ్రీరామనవమి రోజున బయట వాకిల్లో అయితే ఇలాంటి ముగ్గునైతే వేసుకున్నానండి. ప్రతిరోజు కూడా మనం డైలీ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాం. మార్నింగే లేచిన తర్వాత పెట్టే ముగ్గు మన ఇంటి వాకిలికి ఎంతో అందాన్ని తీసుకొస్తుంది. ఇక ప్రత్యేకించి పండగల రోజుల్లో అయితే నేను పెట్టే ముగ్గులు ప్రతిరోజు చాక్ పీస్తో వేసుకుంటాను. కానీ ప్రత్యేకించి ఇలాంటి ఉగాది కానీ ఇంకా ఏదైనా పండగల సమయంలో కానీ నాకు అంటే మాకు ఎంట్రన్స్లో అయితే చిన్నదేనండి వాకిలి. అందుకే నాకు నచ్చిన ఇలాంటి చిన్న చిన్న ముగ్గుల్ని కూడా పండగల సమయంలో ప్రత్యేకించి వేసుకుంటాను. సో ఈరోజు డైలీ వ్లాగ్లో అంటే డైలీ వ్లాగ్ అనేది షేర్ చేయట్లేదండి. శ్రీరామనవమి పూజ కోసం నేను చేసుకున్న ప్రిపరేషన్, అలాగే ప్రసాదాలు, ఇంకా నేను చేసుకున్న పూజని, మా ఇంటి ఆంజనేయ స్వామిని, సీతారాముల్ని కూడా పూజ గదిని కూడా మీతో షేర్ చేయాలని ఈ వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత చేసుకున్న పనులన్నీ కూడా అయిపోయాయండి. ఎప్పుడు మన డైలీ వ్లాగ్లో షేర్ చేసుకున్నట్టుగానే కంటిన్యూగా అన్ని పనులు అయిపోయి తలస్నానం చేసి వచ్చాను. ముందు రోజే కిచెన్ క్లీనింగు అలాగే స్టవ్ అంతా కూడా తోమేసుకున్నానండి, క్లీన్ చేసేసుకున్నాను. కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ప్రసాదాల హడావిడి అనేది స్టార్ట్ అయింది. హడావిడి అంటే ఒక పక్క పూజ, ఒక పక్క ప్రసాదాలు రెండింటిని మేనేజ్ చేసుకుంటూ కూడా ఎప్పుడు మనం పూజకి కొద్దిగా అయితే ప్రిపేర్ అవ్వాలి కదండి. అందుకే లేచిన తర్వాత ఇంటి గదులు అన్నీ శుభ్రం చేసేసుకున్నాను, బయట వాకిల్లో ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా డైలీ పనులు అన్నీ చేసేసుకున్న తర్వాత తలంటి పోసుకుని వచ్చేసి ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చాను. ఫస్ట్ ఎప్పుడు కూడా దీపారాధన చేసుకుని పాల నైవేద్యం పెట్టుకోవడం మనకి ఎప్పుడు కూడా అలవాటే కదండి. అందుకనే ముందు పాలు అనేవి కాచేసుకున్నాను. అలాగే ఈరోజు ప్రసాదంలోకి ఎక్కువగా మనం చక్కెర పొంగలి అనేది చేసుకుంటూ ఉంటాం. రాముల వారికి చాలా ఇష్టము చక్కెర పొంగలి అని చెప్పి చాలా వరకు విని ఉన్నాం కదండి. అందుకే ఎక్కువగా నేను శ్రీరామనవమి లేదంటే ఇలాంటి విష్ణు పూజలు, వెంకటేశ్వర స్వామి పూజలు ఇలా అన్నిట్లోకి అయితే నేను చక్కెర పొంగల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అందుకని ఈరోజు చక్కెర పొంగలి ప్రసాదంతో పాటు మా ఇంటి ఆంజనేయ స్వామి ఉన్నారు కదండి, ఆయనకి నైవేద్యం పెట్టాలి అని చెప్పి వడలు కొన్ని చేశాను. దాంతోపాటుగా పెరుగు ఆవడలను కూడా వేశానండి. దాంతోపాటు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం రాములవారి కళ్యాణంలో పెట్టే ప్రత్యేకమైన ప్రసాదాలు ఇంకేముంటాయండి, అందరికీ తెలిసిందే. వడపప్పు పానకాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. అన్నిటినీ కూడా నైవేద్యం అయితే పెట్టుకున్నానండి. ఇంకా మా ఇంటి పూజా మందిరంలో ప్రతి పటానికి కూడా చక్కగా అలంకరణ చేసుకున్నాను. ప్రత్యేకించి మా ఇంటి ఆంజనేయ స్వామి మీకు పైన తెలుసు కదండి, నిలువెత్తు విగ్రహం చక్కగా మనల్ని ఆశీర్వదిస్తూ అలా అయితే కనిపిస్తారు. ఆ ఆంజనేయ స్వామి ముందర భద్రాచలం సీతారాములు లక్ష్మణ సమేత ఈ చిన్న విగ్రహాన్ని భద్రాచలంలోనే కొనుక్కున్నానండి. దాన్ని అయితే ఎప్పుడు అంటే ఇది ప్రత్యేకించి నాకు శ్రీరామనవమి అనే కాదు, ఎప్పుడు మా ఇంట్లో ఇలా ఆంజనేయ స్వామి ముందర రాముల వారు, కిందన మిగతా ఈ పూజ చేసుకునే లలిత అమ్మవారు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివపార్వతులు, సాయిబాబా గారు అన్ని వరుస పెట్టి ఇలాగే అయితే ఉంటాయండి పటాలు. మీకు ఎప్పుడు షేర్ చేస్తున్నదే. సో ఇంకా రండి, పూజకి దీపారాధన అన్నీ చేసేసుకుని మిగతా పూజ కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఈలోపు ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇక చక్కెర పొంగల్ చేస్తున్నానని చెప్పాను కదండి. కొద్దిగా మనం బాండీలో నెయ్యి అయితే వేసుకుని ముందుగా కిస్మిస్ను, జీడిపప్పుని అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడ చిన్న గ్లాస్తో అయితే ఒక 2 గ్లాసులు అంటే 1.5 బియ్యం అయితే చిన్న గ్లాస్తో అయితే చేశానండి. 1.5 బియ్యానికి మిగతా అర అనేది పప్పు అనేది అంటే పెసరపప్పు అనేది వేసుకున్నాను. వీటిని అదే బాండీలో అయితే నేతిలోనే వేయించేసుకున్నానండి. కమ్మటి వాసన వచ్చే వరకు. అంటే మనం ప్రసాదం కాబట్టి వాసన చూడము. నార్మల్గా మనం ఎప్పుడైనా చక్కెర పొంగల్ చేసుకోవాలి అనుకుంటే మనకి రంగు మారుతూ దోరగా ఫ్రై వేగుతూ ఒక కమ్మటి వాసన అయితే వస్తుంది. అలా అయితే ఆ వేగుతూ ఉండేలోగో ఈలోపు ఇందాక చెప్పుకున్నాం కదండి, ప్రత్యేకించి శ్రీరామనవమి అంటేనే మనకి పానకం అలాగే వడపప్పు. అలాగే వడపప్పుని నానబెట్టుకున్నాను. ఇంకా పానకం కోసం ఈ చిన్న వెండి చెంబులో కావలసిన నీరుని తీసుకున్నానండి. దాంట్లోనే మిరియాల పొడిని వేశాను, కొద్దిగా యాలకల పొడి వేశాను, దానికి తగ్గట్టుగానే బెల్లం అయితే తీసుకున్నానండి. కానీ పానకము వడపప్పు నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రం ఎంత బాగుంది అంటే ఆ ప్రసాదాన్ని తీసుకుంటే చాలా చాలా అయితే బాగుందండి. ఇంకా మిగతా పనులు అంటే చెప్పాను కదండి, ఇంటి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి వడలు అనేవి చేసుకుంటున్నాను. దాంతోపాటే
పెరుగు ఆవడలు అనేవి వేసుకుంటున్నానండి. ఇంకొక పక్కన వీటి కోసం అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బర్నర్ మీద చక్కెర పొంగలి అనేది రెడీ అవుతోంది. దాంతో పాటుగా పక్కన బర్నర్ మీద కూడా ఇలాగ ఆవడలు అలాగే గారెలు అనేవి వేసేసుకుంటున్నాను. సో ఇలా రెడీ చేసుకుంటూ ఉండగా పూజకు కావాల్సినవన్నీ కూడా ఓ పక్కన సిద్ధం చేసుకుంటుండగా మా వారు మా పిల్లలు కూడా చక్కగా స్నానాలు అవి చేసి వచ్చి వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కూడా ప్రతిరోజు హడావిడిలో వెళ్ళిపోతారు కాబట్టి ప్రత్యేకించి పండగలు అంటే మాత్రం నేను ఆవుని దీపారాధన అనేది అందరికీ అయితే రెడీ చేస్తానండి. కొద్దిగా గొంతు అనేది సహకరించట్లేదు, కఫం అనేది పట్టింది, అందుకే వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అయితే అయ్యిందండి. సో మీ అందరికీ నేను చెప్తున్న ఈ వాయిస్ ద్వారా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలా అయితే ఉడికిందండి. ఉడికిన ఈ రైస్లో పాలు అనేవి పోస్తానండి. వీటి కోసం ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ని పక్కన విడిగా అయితే కాచుకున్నాను. నైవేద్యం పెట్టకుండా ఆ పాలని కాచుకుని వాటిని అయితే ఈ ఉడుకుతున్న రైస్లో అయితే పోసుకున్నానండి. అది వేసుకుని కొద్దిగా మూత పెట్టి మగ్గించుకున్నాక మెత్తగా అయితే ఉడికిపోయాయండి బియ్యము అలాగే పెసరపప్పు కూడా చాలా చక్కగా అయితే ఉడికిపోయి. ఇలా కానీ చేసుకుంటే మాత్రం అచ్చంగా గుడిలో ప్రసాదం మాదిరిగానే మనకి చల్లారినా కూడా గట్టి పడకుండా అయితే భలే వస్తుందండి చక్కెర పొంగలి. ఈసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ఉడికిన ప్రసాదంలో అయితే షుగరు అలాగే బెల్లం రెండింటినీ అయితే వేస్తానండి. అచ్చంగా షుగరు అచ్చంగా బెల్లం వేస్తే అంటే బెల్లం ప్రసాదం అనేది వేసుకోవచ్చు. రెండు మిక్స్ చేసి వేస్తే టేస్టీగా ఉంటుందండి చక్కెర పొంగలి. అందుకే ఎప్పుడూ కూడా నేను రెండింటినీ అయితే కలిపి వేస్తాను. సో ఇక్కడ క్వాంటిటీ 1 గ్లాస్కి 1.35 అయితే తీసుకుంటున్నానండి నేను. అంటే 1.5 వరకు షుగర్ తీసుకుంటే ఆ పై పావు అయితే బెల్లం వేస్తాను. సో ఇక్కడ 2 చిన్న గ్లాసుల రైసు పప్పు తీసుకున్నాను కాబట్టి నేను 3.5 గ్లాసులు అయితే మొత్తం అంటే అందులో 2.5 షుగర్ వేసాను, 1 గ్లాసు బెల్లాన్ని అయితే తురిమి వేశానండి. ఇలా కానీ వస్తే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్టు. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా చూపిస్తానండి. ఇలాగే ఉంటుంది చక్కెర పొంగలి, అస్సలు గట్టిపడదు. ఇక పైన మనకి రుచికి సరిపడా అండ్ ముఖ్యంగా మనకి స్వీటు అంటే నెయ్యి వేస్తేనే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని అడిషనల్గా పైన అయితే వేసానండి. దాంతోపాటుగా యాలకుల పౌడర్ని కూడా చూసుకుని కొద్దిగా అయితే వేశాను. ఇక ఫైనల్ ఫినిషింగ్ టచ్ అయితే కొద్దిగా అంటే ఇందాక మనం వేయించుకున్న కిస్మిస్ని అలాగే జీడిపప్పుని హాఫ్ అయితే పైన ఉంచి పైన డెకరేషన్ కోసం అయితే ఉంచి మిగతా హాఫ్ని అయితే దీంట్లో అయితే కలిపేశాను. ఇక పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా నేతిలో వేయించుకుని దీంట్లో యాడ్ చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుందండి. ఇంకా నేను పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి పచ్చి కొబ్బరి ముక్కల్ని నేతిలో వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఇంకా నేనైతే వెయ్యలేదండి ఆ కొబ్బరి ముక్కల్ని. ఇక ఈ లూజ్గా అయితే ఉంది కదా ఈ స్ట్రక్చర్, దీని మీద కొద్దిగా మూత పెట్టాము అంటే ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోతుంది. సో గుళ్ళో పెట్టినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో మా ఇంటి చక్కెర పొంగలి కూడా అంతే టేస్టీగా అయితే వచ్చిందండి. ఇక దేవుడి గదిలోకి అయితే వచ్చేసి ఇందాక చేసుకున్న రాముల వారి అష్టోత్తరము అన్నీ కూడా చేసేసుకున్నానండి, చదివేసుకున్నాను. నాకు వచ్చిన భజన పాటలు అన్నీ కూడా పాడేసుకుని స్వామివారికి చక్కగా ధూపం వేసుకున్నానండి. అలాగే ఇందాక వచ్చిన ప్రసాదాలు కూడా చాలా చక్కగా అయితే వచ్చాయండి. స్వామివారికి నివేదన అనేది చేసి ఇంకా చివరగా అయితే హారతి అనేది ఇచ్చేసానండి. మా ఇంటి పూజ రూమ్ మొత్తం అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను.
ప్రతిసారి కూడా గుడిలోకి వెళ్ళి కళ్యాణంలో పాల్గొనడం అలవాటండి. కానీ ఈసారి కొద్దిగా హెల్త్ అనేది సహకరించలేదు. అందుకే ఇంట్లోనే అయితే ఇలా చేసేసుకుని స్వామివారి ముందు చదువుకోవాల్సిన అన్నీ కూడా చదివేసుకుని ఆ పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇక ఎప్పుడూ కూడా మన బృందావనం అదేనండి, మన కృష్ణయ్య బృందావనం అలాగే తులసి అమ్మవారి పక్కన ఇవన్నీ కూడా ఇలాగ పువ్వులతో అయితే డెకరేట్ చేసుకున్నానండి. చేసుకుని అన్ని పనులు అయిన తర్వాత లలితా సహస్రం అనేది చదివేసుకున్నాను. ఆఖరిగా ఇంకా అమ్మవారి ముందర ఇలా ముగ్గు అనేది పొద్దున్నే అయితే వేసుకుని కొద్దిగా పువ్వులతో అయితే డెకరేట్ చేసేసుకున్నానండి. అయిపోయింది. తులసమ్మలో కూడా నీళ్లు అనేది ఇప్పుడు పోసుకుంటాం కదా, పూజ అంతా అయిన తర్వాత అలా అమ్మవారి ముందు కూడా నీళ్లు అవి పోసుకుని ఈరోజు ఈ పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను. సో ఈరోజు నా శ్రీరామనవమి పూజ అనేది కొద్దిగా శరీరం సహకరించకపోయినా చేసుకోవాలి అనే ఆశ, సంకల్పం, కోరిక అంటారు కదండి, అవన్నీ కూడా భగవంతుడే తీరుస్తాడండి. మన మనసులో సంకల్పించుకోలే కానీ ఓపిక అనేది ఆయనే ప్రసాదిస్తారు. సో మా ఇంటి శ్రీరామనవమి పూజ అనేది మీతో షేర్ చేసుకోవాలని ఇలా అయితే చేసుకున్నానండి అని చెప్పి మా ఇంటి శ్రీరామనవమిని అలాగే ముఖ్యంగా మా ఇంటి ఆంజనేయ స్వామిని కూడా అందరికీ చూపించాలి, అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీ అందరికీ నేను పెట్టిన ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. బాయ్ అండి.